చూస్తున్న కేరళ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందే హెచ్చరించినా పట్టించుకోలేదని మండిపడ్డారు కేంద్ర మంత్రి అమిత్ షా. రాజ్యసభలో మాట్లాడిన ఆయన వైనాడ్ ఘటనపై ప్రకటన చేశారు. కొండ చర్యలు విరిగిపడి మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వాన్ని 7 రోజుల ముందే అప్రమత్తం చేశామని తెలిపారు. భారీ వర్షాలు కురవగానే 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్లు తెలిపారు. అయినా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదని, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. అమిత్ షా వ్యాఖ్యలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శివ ఢిల్లీ నుంచి అందిస్తారు. శివ, చెప్పండి. కేరళలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఒక ప్రకటన చేశారు. కేరళ ప్రభుత్వాన్ని ముందే మేము హెచ్చరించామంటూ కూడా అమిత్ షా మాట్లాడారు. అంటే కొండ చర్యలు విరిగిపడి మరణాలు సంభవించే అవకాశం ఉందని 7 రోజుల ముందే హెచ్చరించాం, కానీ కేరళ ప్రభుత్వం పట్టించుకోలేదు అనేది ప్రధానంగా ఒక ఆరోపణ అయితే అమిత్ షా చేస్తున్నారు. వర్షాలు కురవగానే కేంద్రం 9 ఎన్డీఆర్ఎఫ్ అంటే జాతీయ విపత్తుల నిర్వహణకు సంబంధించిన బృందాలను కేరళకు పంపించింది. హెచ్చరించిన ప్రభుత్వం తగిన జాగ్రత్తలు తీసుకోలేదు. దీనికి బాధ్యత కేరళ ప్రభుత్వం వహించాల్సి ఉంటుందనేది ప్రధానంగా అమిత్ షా ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఏదైతే ఇటీవల అంటే శనివారం అర్ధరాత్రి తెల్లవారితే ఆదివారం 1 గంటల సమయంలో అక్కడ కురిసిన భారీ వర్షాల వల్ల వాయనాడులోని మెప్పాడ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడటం వల్ల దాదాపు 150 మందికి పైగా కూడా మృతి చెందారు. దాదాపు ఆ కొండ చర్యల కింద 400 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. అనేక మంది అక్కడ చిక్కుకుని ఉన్నారనేది ప్రధానంగా నివేదికలు చెప్తూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు పాల్గొంటున్నప్పటికీ కూడా అక్కడ కురుస్తున్న వర్షాల వల్ల ఈ సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని ప్రధానంగా అక్కడ ఉన్న అధికారులు చెప్తున్నారు. కానీ 7 రోజుల ముందే ఈ హెచ్చరిక చేశాము, కానీ అక్కడ ప్రభుత్వం చేమకుట్టినట్టు కూడా వ్యవహరించలేదు. ఇంతటి ప్రాణ నష్టానికి కారణం అక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యమే అనేది ప్రధానంగా లోక్సభలో ఈరోజు అమిత్ షా మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. కానీ అక్కడ అంటే ఇది ప్రకృతి విపత్తు వల్ల జరిగేది, కానీ ముందుగానే పసిగట్టి మేము చెప్పాము, కానీ జాగ్రత్తలు తీసుకోవడంలో అంటే ఏదైతే కొండ ప్రాంతంలో నివసించే ప్రజలు ఎవరైతే ఉంటారో ముందుగా హెచ్చరించాం కాబట్టి అక్కడున్న ప్రజలందరినీ ఎవకేషన్ అంటే సురక్షిత ప్రాంతాలకు తరలించడం ద్వారా కొంతమేరకు అయినా ప్రమాదాన్ని నివారించగలిగాము, ప్రాణ నష్టాన్ని నివారించగలిగే వాళ్ళం అనేది ప్రధానంగా హోంమంత్రి మాటల ద్వారా అర్థమవుతోంది. అంటే ముందుగానే హెచ్చరించారు కాబట్టి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం హెచ్చరించిన దాన్ని బట్టి కనుక అక్కడ చర్యలు తీసుకుంటే ఎంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు, ఇంతమంది నిరాశ్రయాలు అయ్యేవారు కాదు. కుటుంబాలు అక్కడ నిరాశ్రయాలు అయ్యారు. కొంతమంది కుటుంబాలు మరణించిన పరిస్థితి కనిపిస్తోంది. అనేక మంది ఆచూకీ ఇంకా దొరకలేదు. దీని అంతటికీ కారణం కూడా ప్రభుత్వం నిర్లక్ష్యమే అనేది ప్రధానంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించడం. కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా ఒకంత అసహనం, అసంతృప్తి, ఆవేదన కూడా వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ముందుగా మేము హెచ్చరికలు జారీ చేశాం కాబట్టి ఆ హెచ్చరికల అనుసారం అక్కడ చేసిన హెచ్చరికలు పట్టించుకుని అక్కడ ఏదైతే కొండ చర్యల కింద ఎవరైతే నివసిస్తూ ఉన్నారో కొండ ప్రాంతాల్లో అక్కడ ఉన్న వారందరినీ ఖాళీ చేయించడం ద్వారా ఇంతమంది ప్రాణాలు కోల్పోయేవారు కాదు అనేది ప్రధానంగా కేంద్ర హోంమంత్రి మాటలను బట్టి అర్థమవుతోంది. ఏమన్నారు? థ్యాంక్ యూ శివ. కేరళ ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వానికి ముందే హెచ్చరించినా పట్టించుకోలేదని మండిపడ్డారు కేంద్ర మంత్రి అమిత్ షా. రాజ్యసభలో మాట్లాడిన ఆయన వైనాడ్ ఘటనపై ప్రకటన చేశారు. కొండ చర్యలు విరిగిపడి మరణాలు సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వాన్ని 7 రోజుల ముందే అప్రమత్తం చేశామని తెలిపారు. భారీ వర్షాలు కురవగానే 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించినట్లు తెలిపారు. అయినా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించలేదని, ఎలాంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. सदन के सामने स्पष्टता करना चाहता हूं, 23 जुलाई को केरल सरकार को अर्ली वार्निंग भारत सरकार की ओर से दी गई थी। 23 जुलाई 7 दिन फिर 24 को गई, फिर 25 को गई, 26 तारीख को मान्यवर ये कहा गया कि 20 सेंटीमीटर से ज्यादा वर्षा होगी, भारी वर्षा होगी, लैंडस्लाइड होने की संभावना है, मड भी रस होकर आ सकता है और लोग इसके अंदर दबकर मर भी सकते हैं। मैं कुछ कहना नहीं चाहता था मान्यवर,
मगर भारत सरकार की अर्ली वार्निंग सिस्टम पर सवाल किए गए, इसलिए मैं कहता हूं प्लीज लिसन अस, मत चिल्लाइए, प्लीज रीड इट। जो वार्निंग भेजा है उसको पढ़िए जरा। और इस देश में कई राज्य सरकारें ऐसी हैं जिन्होंने इस प्रकार की वार्निंग का उपयोग कर कर जीरो कैजुअलिटी डिजास्टर मैनेजमेंट किया है। मैं ओडिशा राज्य सरकार के लिए भी, उस वक्त हमारी नहीं थी, नवीन बाबू की थी, हमने 7 दिन पहले साइक्लोन का अलर्ट भेजा, सिर्फ एक व्यक्ति मारा गया, वो भी गलती से मारा गया। गुजरात सरकार को हमने साइक्लोन का अलर्ट 3 दिन पहले भेजा, एक पशु भी नहीं मरा सर। मगर मैं बड़ी विनम्रता के साथ कहना चाहता हूं कि आप जो घिसे पिटे शब्द यहां लेकर आए हैं और डिमांड ही करते जा रहे हैं, अर्ली वार्निंग सिस्टम है। भारत सरकार ने 14 के बाद अर्ली वार्निंग सिस्टम के लिए 2000 करोड़ रुपया खर्च किया है और इसको साझा किया जाता है मान्यवर। 7 दिन पहले हर राज्य को सूचना भेजी जाती है और वो सूचना साइट पर सबके लिए भी उपलब्ध है, मान्य सांसदों के लिए भी उपलब्ध है। मगर कुछ लोगों को है कि यहाँ की साइटें खोलते ही नहीं है, विदेश की ही खोलते हैं। तो अब विदेश में तो इसकी अर्ली वार्निंग सिस्टम आएगी नहीं, हमारी साइट देखनी पड़ेगी मान्यवर।